బుడమేరు వాగు మూడో గండి దగ్గర శరవేగంగా అడ్డుకట్ట వేసి గండి కరకట్ట ఎత్తులేపే పనులు జరుగుతున్నాయి. గండిని కూర్చున్న గట్టు కింద నుంచి నీరు వచ్చి విజయవాడలోని కొన్ని కాలనీల్లోకి ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిని ఆపేందుకు మెగా కంపెనీ ఇంజనీర్లు, వైఎల్ఎస్ డ్రైవింగ్ సర్వీసెస్ సిబ్బంది జియో మ్యాట్ని వాడి ఇసుక బ్యాగులతో నీళ్లలోకి పంపి లీక్ అవుతున్న నీటిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. బుడమేరు వాగు మూడో గండి వద్ద నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు సమాచారం అందిస్తారు. బుడమేరు వాగు మూడో గండి దగ్గర శరవేగంగా గండికి అడ్డుకట్ట వేసి కరకట్ట ఎత్తులేపే పనులు జరుగుతున్నాయి. గండిని కూర్చున్న గట్టు కింద నుంచి నీరు వచ్చి విజయవాడలోని కొన్ని కాలనీలోకి ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. అటు ఆ నీటిని ఆపేందుకు మెగా కంపెనీ ఇంజనీర్లు, వైఎల్ఎస్ డ్రైవింగ్ సర్వీసెస్ సిబ్బంది జియో మ్యాట్ని వాడి ఇసుక బ్యాగులతో నీళ్లలోకి పంపి లీక్ అవుతున్న నీటిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. బుడమేరు వాగు మూడో గండి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, బుడమేరు దగ్గర ప్రస్తుతం మూడో గండి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎస్ నాగేశ్వరరావు. ఎస్ పవన్, మనం ఏదైతే బుడమేరు వాగు మూడో గండి పడి అక్కడ విజయవాడ మొత్తం కూడా అతలాకుతలం అయిన పరిస్థితి. అక్కడ మనం ఏదైతే విజయవాడ బుడమేరు వాగు పడిన మూడో గండి వద్దన మనం ఉన్నాం. ఈ గండి వద్దన 7 రోజుల నుంచి శరవేగంగా అయితే ఈ గండి పూడ్చడానికి ప్రయత్నాలు చేశారు. అయితే మొన్నటికైతే ఈ గండి పూర్తిగా పూడించారు. కానీ ఏదైతే ఈ పూరించినా సరే, ఈ గండి పూడించినప్పటికీ కూడా కింద ఏదైతే ఆ కరకట్ట కింద నుంచి లీకేజ్ అవుతా ఈ రాళ్లలో నుంచి కూడా భారీగానే వరద నీరు అయితే ఏదైతే విజయవాడ టౌన్ ఉందో ఆ టౌన్ ప్రాంతమైన కొన్ని నగరాలకైతే ఇటు నీరు లీక్ అయి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా అయితే ఈ బుడమేరు వాక్కి మరికొంత భారీ వర్షాల వల్ల వరద నీరు చేరుతుందని చెప్పేసి ఇప్పటికే నీటి శాఖ అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ యొక్క ప్రకటన చేశారో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క గండికి ఏదైతే ఈ గండిని పూడించారో ఆ పూరించిన దాని మీద కట్ట ఇంకా హైట్ లేపే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా పనులు కూడా శరవేగంగానే ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ఈ నీరు ఏదైతే ఈ బుడమేరు వాగులో నుంచి నీరు ఈ గండి పూరించినా సరే ఇటువైపుకి నీరు వస్తుందని మనం చూస్తున్నాం. ఈ ఎంత దూరం అయితే ఈ గండి పడిందో అంత దూరం కూడా ఈ యొక్క నీరు వస్తుంది. ఆ నీరుకు సంబంధించి అయితే ఆపటానికి చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ దానికి సంబంధించి మెగా కంపెనీ నుంచి జియో మ్యాట్ అలాగే విఎల్ఎస్ కంపెనీ సంస్థకు సంబంధించిన ఎవరైతే ఇంజనీర్లతో కూడా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ వైట్గా ఉంది, వైట్ది చూస్తున్నాం. ఈ మ్యాట్కి సంబంధించి జియో మ్యాట్గా అని చెప్పేసి, జియో మ్యాట్ బాగా గట్టిగా ఉంటుంది, దీనికి పరిశిష్టంగా ఉంటుంది, ఇది తెగకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ మ్యాట్ ఏదైతే బుడమేరు వాగు మనం ఇది చూస్తున్నాం, బుడమేరు వాగు, ఈ వాగుకి ఇక్కడ మనం అటువైపు నీరు లీక్ అవుతుంది. అదే ఎదురుగా ఈ బుడమేరు వాగులోకి ఈ యొక్క మ్యాట్ని ఏదైతే ఈ జియో మ్యాట్ ఉందో ఈ మ్యాట్ని అయితే ఈ యొక్క బుడమేరు దింపేసి ఈ యొక్క మెగా కంపెనీ ఎంప్లాయీస్ ఏదైతే ఇంజనీర్ల సహాయంతో ఇక్కడ ఈ మ్యాట్ని కిందకల్లా దింపి ఇసుక మూటలతో నింపి ఇసుక మూటలను కూడా కిందకి వేసి ఏదైతే దానికి సంబంధించి దాంట్లో నుంచి అటువైపుకి నీరు వెళ్లకుండా ఇక్కడ దీన్ని పూరించే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాట్ ద్వారా నీరు అటు వెళ్ళవని చెప్పేసి ఈ యొక్క మెగా కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మాజీ మంత్రులు కూడా ఉండి ఈ యొక్క పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే దీన్ని మొత్తం చూసుకుంటే ఈ బోట్లో ఉన్న వీరందరూ కూడా ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మరి ఈ యొక్క ప్రాంతంలో మునిగి ఈ మ్యాట్ని తీసుకువెళ్ళి కిందకల్ల వాగు ఎంత లోతు ఉంటుందో అంత లోతుకు కూడా ఈ మ్యాట్ని తీసుకువెళ్ళి ఏదైతే ఇసుకతో నింపిన గోతాలకి ఇసుకతో నింపిన మూటల్ని బరువు వేయటానికి వేసి అంత లోతు నుంచి కూడా మళ్ళీ దీని మీద మెరకబోసి తీసుకువచ్చే విధంగా అటువైపు లీక్ అవుతున్న వాటర్ను ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఈరోజు సాయంత్రానికైతే ఈ నీరుని అటువైపుకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ బుడమేరు వాగుకి ఇంకా 20,000 క్యూసెక్కుల నీరు వరద వచ్చే అవకాశం ఉందని చెప్పుతూ ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అయితే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేసి
సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్తున్నారు. అయితే వాళ్ళని కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు కొంతమేర తగ్గినప్పటికీ కూడా ఇంకా నీరు ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని ఇప్పటికే సూచించినట్లుగా కూడా మనకి అధికారులు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క గట్టు ఏదైతే బుడవేరు 3వ వాగు దగ్గర ఉన్న గట్టు, ఈ గట్టుని మెరక చేసే పనిలో అయితే ఇక్కడ ఇంజనీర్ కంపెనీలు, మెగా కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ మెగా కంపెనీలు ఇంకా జీవీఎల్ కంపెనీ, అలాగే జియో ఏదైతే ఈ మ్యాట్లు మొత్తం కూడా మ్యాట్లు గట్టిగా పటిష్టంగా ఉంటుందని చెప్తున్నారు. దాంతోనే ఈ పనులు నీరు అటువైపుకి వెళ్లకుండా వేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఈ ఇంజనీర్లు చెప్తున్నారు. అయితే ఈ బుడమేరు వాగుకి ఇంకా పులివాగు వాగు నుంచి కూడా వరద వస్తున్నట్లు, అలాగే ఈ పైన ఏదైతే వాయుగుండం, బంగాళాఖాతంలో పడిన వాయుగుండం వలన భారీ వర్షాలు పడటం, పైన ఎగువ ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా చేరే అవకాశాలు ఉన్నాయి. కానీ కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలకి రెడ్ అలర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కూడా చూసుకుంటే 5 లక్షల క్యూసెక్ల వాటర్ ఎగువ నుంచి వస్తుంటే దిగువకి అదే ఫ్లో ఏదైతే సముద్రంలోకి వదులుతున్నారో, అలాగే ఏదైతే కృష్ణానదిలో ఆ నీరును మొత్తం వచ్చే నీరును వదిలితే ఒకవేళ బుడవేరు వాగుకి వరద ఒకవేళ వచ్చినా కూడా ఈ యొక్క బుడవేరులో నుంచి కృష్ణానదిలోకి వెళ్ళిపోతా ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా రైట్ నాగేశ్వరరావు.